వైవిధ్యానికి కేర్ ఆఫ్ కేవ్స్, వెరైటీ ఈవెంట్లు, వినూత్నమైన థీమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కాకినాడ జిల్లాలో గోదావరి నదిలో ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ లీకేజీ ఘటనతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయపడిపోతున్నారు. యానాం దర్యాలతిప్ప వద్ద గౌతమి నదిలో గ్యాస్ లీక్ అవుతుంది. నదిలో పొంగుతూ బొడగలుగా బయటకు వస్తుంది. ఓఎన్జీసీ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ప్రయత్నించినప్పటికీ లీకేజీ ఆగలేదు. దీంతో యానాం దర్యాలతిప్ప, గడియంపేట, సావిత్రినగర్, భైరవపాలానికి చెందిన మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. గోదావరి నదిలో చమురు సంస్థలకు సంబంధించిన పైప్ లైన్ లీకేజ్ కావడంతో పెద్ద ఎత్తున గ్యాస్ లీక్ అవుతున్న దృశ్యాలను మనం ఇక్కడ చూడవచ్చు. ప్రస్తుతం నేను కేంద్రపాలిత యానానికి సమీపంలో ఉన్నటువంటి గౌతమి నది వద్ద ఉన్నాము. మనం చూసినట్లయితే ఇక్కడ ఓయింగ్కి సంబంధించిన పైప్ లైన్ ఒకటి ఈ నది నుంచి వెళ్తున్నది. అయితే గత 2 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పైప్ లైన్ లీక్ కావడంతో ఆ గ్యాస్ అంతా కూడా పెద్ద ఎత్తున పైకి ఎగదుతున్న దృశ్యాలను ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తాను. నా ముందు చూడొచ్చు, బుడగలతో వస్తున్నటువంటి అంతా కూడా గ్యాస్ లీకేజీ. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి గోదావరి జలాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అవుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు ఏదన్నా విస్ఫోటనం చెందుతుందా అనే భయం, ఆందోళన వాళ్ళలో నెలకొంది. ముఖ్యంగా దీంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి మత్స్య సంపద అంతా కూడా ఈ గోదావరి జలాలు కలుషితం కావడంతో చనిపోయే ప్రమాదం ఉందని చెప్పి కూడా ఒక ఆందోళన అయితే మత్స్యకారులు నెలకొంది. ప్రస్తుతం కొంతమంది నాయకులు ఉన్నారు, వార్తా మాట్లాడడం ఏం చేద్దాం. ఈ లీకేజ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? సరే, ఈ లీకేజ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అనేది ప్రాపర్గా మాకు తెలీదు. అయితే మాకు ఒక అగ్నికుల శత్రుడు ఫిషింగ్ ఆడే ఒక వ్యక్తి ఏం చేశాడంటే, అన్న మాకు నదిలో వెళ్తున్నప్పుడు ఏదో బుడగల కింద వచ్చి స్మెల్ అది వస్తుంది, చాలా భయభ్రాంతులుగా ఉంది, అక్కడ నుంచి వస్తుంది, ఆ లైన్లోనే గ్యాస్ పైప్లో ఉందని చెప్పడం జరిగింది. ఇక్కడ పక్కన మీరు ఒడ్డుని చూసినట్టయితే పైప్ లైన్ వేసినట్టు వాళ్ళ అన్నీ కూడా పైప్ లైన్ వేసినట్టు విధానాలను చూసినట్లయితే ఇక్కడ మేము తెలియగానే ఈ వీడియోని అంతలో మేము మీడియా ప్రజలందరికీ కూడా స్ప్రెడ్ చేసి, అలాగే యానంలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటర్ కూడా మనం ఆయనకి పంపించడం కూడా జరిగింది. ఎవరైతే ఇక్కడ అధికారులు ఉన్నారో, ఓఎన్జీసీ అధికారులు ఉన్నారో వచ్చి చూసి ఫస్ట్ అన్నారు ఏదో చిన్నది ఏదో అయి ఉంటుందండి, మీరు ఎక్కువ చేస్తున్నారని చెప్పి మాట్లాడారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నోరు వెళ్ళబోయి, బాబాయ్ దాని దగ్గరికి మీరు ఈ రోజు ఇక్కడ అంతా ధైర్యం చేసి వచ్చినట్టే, ఈరోజు సాక్షి రిపోర్టర్లు అంతా కూడా చాలా ధైర్యం చేసి వచ్చినట్టే, మీరు చేసిన ధైర్యం కూడా వాళ్ళు చేయలేకపోయారు. మేము అంత దూరం నుంచి దీని చుట్టూరు తిరిగే పరిస్థితి ఇందాక. అయితే వాళ్ళు ఏమన్నారంటే, మీరు ఇది క్లోజ్ చేస్తేనే కానీ మీ ఇక్కడ నుంచి బయలుదేరేది లేదంటే వాళ్ళు మాకు ఒక 2 గంటల టైం ఇవ్వండి, ఖచ్చితంగా క్లోజ్ చేస్తామని చెప్పి చాలామందికి ఫోన్ చేసి హిందీలో అది మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏం చేశారంటే ట్రై చేశారు కానీ ఇక్కడ అవ్వలేదు. భయంకరంగా స్మెల్ కూడా రావడం జరుగుతుందండి. ఇప్పుడు కేవలం ఇది ఏమన్నా ఫైర్ కానీ అవుతే మొత్తం ఈ సుమారు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మొత్తం బ్లాస్ట్ అయిపోతాయని మాకు తెలిసిందండి. ఈరోజు పొద్దున ఇక్కడ మళ్ళీ వచ్చి చూసామండి. కనీసం ప్రభుత్వ నాయకులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరు పట్టించుకుంటలేదు. కనీసం సామాన్యులైన మేము మాత్రం కేవలం కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చామండి. కేవలం ఓఎన్జీసీ సంస్థ వారు దీన్ని వెంటనే తక్షణమే పరిష్కారం చేసి మా ప్రజలకి న్యాయం చేయాలని కోరుతున్నాం. ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో దీని మీద మేము ఇన్ని 2 రోజుల నుంచి మీకు కృషి చేసి అందరికీ తెలిసేలా చేస్తుంటే అట్లీస్ట్ అయినా మళ్ళీ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే గారు దీని మీద స్పందన కూడా లేదని చెప్పి తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ప్రభుత్వం చొరవ చూపాలి, ప్రజాప్రతినిధులు చొరవ చూపాలి. వెంటనే గ్యాస్ లీకేజ్ని అరకెట్టి ఈ గోదావరి జలాలు కలుషితం కాకుండా చూడాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వెంకటరామతో కలిసి కరెస్పాండెంట్ సాక్షి టీవీ దర్యాలతిప్ప నుండి.